ఏమండి అవునే కదా? ఎవరికి చెప్తుంది స్త్రీకి చెప్పేస్తాడు. ఏమా చెప్తాడు చెప్పరా? చెప్పలేదు కూడా రాత్రి ఆయన ముద్దలేదు. ఎవరికి ఆ రాత్రి ఆయన ముద్ద భర్త ఏదన్నా రహస్యంగా దాచుకుని ఎక్కడ చెప్తాడంటే భార్యతోనే. ఒకవేళ భర్త దాచుకున్నాడు అనుకోండి, భార్య ఏదో రకంగా గుర్తు బయటికి స్త్రీయే. మాట సందర్భం చెప్తున్నాను దేవుని పిల్లారా, సంసారంలో ఉన్న యొక్క రాజ్యం కలిగిన బలము ఎవరి బయటికి లాగలిగారంటే ఎవరు చెప్పండి? స్త్రీ మరి ఇప్పుడు బలహీనరాలా బలవంతురాలా? మాట్లాడండి అంటే ఆవిడ బలవంతురాలు, అన్నింటిలో కూడా బలవంతురాలు ఆవిడ. లోకంలో లాగాలన్నా ఆవిడే, దేవుడికి లాగాలన్నా, పరిశుద్ధంగా నడిపించాలన్నా ఆవిడే. ఎవరో స్త్రీ పరిశుద్ధంగా దేవుడికి నడిపించాలన్నా ఆవిడే. లోకంలో లాకపోవాలన్నా ఆవిడే. స్త్రీయే. పురుషుడు గురించి రాయలేదు తెలుపుతున్నారా? ఒకవేళ మళ్ళీ స్త్రీ లేని వారు మీరేమన్నా బాధపడుతున్నారా? స్త్రీ అంటే మీరు కాదు, మీరు అందరూ పరిశుద్ధులే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుని మాట ఎన్నని వారు పురుషుడైన సంసోను యొక్క రాజ్యం అంతా కూడా చెరపట్టిన స్త్రీ ఎవరు? ఆవిడ పేరు ఎవరు? దిలాలా. ఎవరావిడి? దినీలా అంట. శత్రువులు ఆవిడకి వలేసేసారు ఆవిడ మీద. ఏ విధంగానే సరే ఆ 3000 మంది మమ్మల్ని సంఖ్యలో మా శత్రువు అయిన వాడి యొక్క రాజ్యం నువ్వు నాకు మాకు తెలియపరచాలట. ఏం చేశారు తెలుసా? వీళ్ళు డబ్బు కొంత ఆవిడకి ఇచ్చారు, కొంత డబ్బు కూడా కొనేసారు ఆవిడ. దేవుని స్తోత్రం కలిగిన. ఎంత మంచి మాట అంటే చూడండి, కొనేశారు. అది మంచి మాట కానీ కాదు. మంచితనం అనుకునే వారికి అమ్ముడిపోయింది. ఈవిడ నమ్మాడు సంసారం, మాట నమ్మాడు. చక్కగా ఆదిస్తుంది, ప్రేమిస్తుంది, అన్ని కూడా దగ్గర చక్కగా అన్ని విషయాల్లో కూడా చక్కగా ప్రేమిస్తుంది. చెప్పిన మాటలల్లా నమ్ముతున్నాడు ఈయన. శత్రువులను జయించడం మానేసి ఈవిడ అడుగు సారాలను నడవడం ప్రారంభించాడు. ఆవిడ మాటలలో కనీసం జ్ఞానోదయం తెచ్చుకోలేదు, ఈయన పరిశోధించుకోలేదు. ఏంటి ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? నా శత్రువుల గురించి మాట్లాడుతుంది ఏంటి? నా బలం గురించి మాట్లాడుతుంది ఏంటి? ఆ బల రాజ్యం గురించి మాట్లాడుతుంది ఏంటన్న జ్ఞానం ఈయనకి లాలించి పాలించి ఏంటండి తొడకాలమే పడుకోబెట్టుకొని లాలించిందంట. జోరపాట నిద్ర వచ్చేటట్టుగా జోరపాట పాడిందంట. మెలుగు కలిగిన వాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? మెలుగు కలిగిన వాడు ఎందుకు వెళ్ళిపోయాడు? మాట్లాడుతుంటే 3000 మందిని నిద్రాహారం లేకుండా జయించిన వాడు ఆవిడ తొడకాల మీద ఎప్పుడైతే పడుకోబెట్టుకుందో నిద్రలోకి వెళ్ళిపోయాడట. ఎందులోకి వెళ్ళిపోయాడు? నిద్రలోకి వెళ్ళిపోయాడు. రహస్యం అంతా చెప్పేశాడు. మాట నమ్మాడు, తన రహస్యము చెప్పేశాడు. ఇంటి గుట్టు చెప్పాలి, మాట్లాడలా మీరు. ఇంటి గుట్టు ఇంటి గుట్టు అంట కుటుంబానికి సెరుపు అంట. ఇంటి గుట్టు కుటుంబానికి సెరుపు. అది ఎవరికి చెప్పకూడదు. చెప్పామా ఇల్లంతా చెరిగిపోద్ది, ఏముంటుంది, చాలా చిన్నైపోద్ది. మంచి దాచుకోవాలి. కొన్ని చెప్పేవున్నాయి, కొన్ని చెప్పనే కూడా ఉన్నాయి. కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటి? వల్ల చెప్పాలి. కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? ప్రతిదీ అని చెప్పడం వాళ్ళకి కొంతమందికి దేవుని బిడ్డలు చెప్పుకోకూడదు. దేవుని పిల్లలు
మనం చెప్తే వాళ్ళకి అలుసుగా ఉంటుందంటది. మనోడని మనం చెప్తాం, ఏదో మనకి ఏదో ఒక సలహా చెప్తారని మనం చెప్తాం, కానీ దాన్ని వాళ్ళు తీసుకోరు, అలుసుగా తీసుకుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా క్రైస్తవుడు మసులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అమ్మగారు చెప్పేశాడు, ఇవన్నీ చెప్పేశాడు. తొడగాలు బొడ్డు పెట్టుకున్న నిద్ర కూర్చుంది. బాగా కాంట్రత్తులోకి వెళ్ళిన తర్వాత మగవాయిని పిలిపించేసి, ఇప్పుడు అజ్ఞానం అవడానికి కారణం ఏంటి అనేది, జ్ఞానం లేని వాడుగా బలహీనుడు అయిపోయి అజ్ఞానం అవడానికి కారణం ఏంటి? సంసోను ఎందువల్ల పడిపోయాడు? తనలో ఎందుకు వచ్చింది ఆ మార్పు? ఎవరు అసలు నోరు ఎత్తట్లేదండి. నోరు కనీసం మాట నమ్మాడు. ఏ నమ్మాడు? ఏ మాట పడితే ఆ మాట నమ్మకూడదు. ఏ మాట పడితే ఆ మాట నమ్మకూడదు. దేవుని మాట నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయట. వారు మాట్లాడుతుంటే కత్తిపోటులాగా ఉంటాయట. కొన్ని మాటలు కత్తులతో కూడా అవసరం లేదు. ఇక మాటలతోనే గుచ్చేస్తాడు, అంతే. మాటలతో ఏం చేస్తాడు? శాంతులుగా కీర్తనగా ఒక కత్తిపోట్లేని మాట మాట్లాడతారంట. ఆ మాట కాదు మనకు కావాల్సింది, జీవం కలిగిన మాట కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధుడైన జీవం కలిగిన మాటలు మనకు కావాలి. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎవరో మార్పు లేనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం అంటాడు. చూడక అక్కడ చదవండి, మాట చదవండి. అక్కడ నిరంతరము జీవించువాడు, మార్పు లేనివాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా? ఆయన యొద్దకు వచ్చి వారి నిమిత్తమై విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడంట. కొట్టొకసారి చప్పట్లు గట్టిగా, చప్పట్లు గట్టిగా. తప్పు గట్టి కొట్టాల. నిరంతరం జీవిస్తున్నాడు ఆయన. ఆయన యొద్దకు వచ్చేవారంట. ఎవరంట? దేవుని యొద్దకు. ఆయనలో మార్పు ఏం లేదంటానికి, మార్పు లేనివాడు అంట ఆయన. మరి మళ్ళీ ఎందుకు వస్తుందో మార్పు చెప్పాలి. మళ్ళీ ఎందుకు వస్తుందో మార్పు? మనకెందుకంటే మార్పు ఓసరేలు మార్పు లాగా. ఏంటంటది? ఓసరేలు రంగులు మార్చేది మన బ్రతుకు. ఎందుకు మార్పు? మందిరంలో ఉంటే ఒక రకంగా, మందిరం దారితే ఒక రకంగా, బైబుల్ పట్టుకుంటే ఒక రకంగా, బైబుల్ తీసేస్తే ఒక రకంగా. ఓసరేలు మార్పు, ఓసరేలు బ్రతికింది కదా మనకి. ఆయన నిరంతరము ఎవరి కొరకు జీవిస్తున్నాడంటే ఆయన మాట్లాడాలి. ఎవరి కొరకు? మన కొరకు, మన కొరకు ఆయన నిత్యము జ్ఞాపన చేస్తారు. సప్పబడిపోయారు ఆయన. మన కొరకు నిరంతరం జీవిస్తున్నాడు ఆయన. ఒకసారి క్రీస్తు మార్గంలో నడవబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వెనక తిరిగి చూడకూడదు. ఇప్పుడు ఆయన నిత్యము జీవిస్తున్నాడంట. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట ఆయన నిరంతరము. ఈయన ఏంటంటది? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున 24వ వచనం. ఈయన ఎవరుంది అక్కడ? నిరంతరము ఉన్నవాడు కనుక. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. ఉన్నవాడు కనుక. ఎవరంటే మాట్లాడండి. నిరంతరం అంటే
కొంచెం కాపాడుడా కొంచెం కాపాడుకున్నాడు కాదు, నిరంతరము మన కోసం ఆశపడి బ్రతుకుతున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మార్పు లేనివాడంట ఆయన. ఎవరంట ఆయన? నీలో మార్పు చూడటానికి ఎదురు చూస్తున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొట్టో చప్పుడు ఒకసారి గట్టిగా. మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన మార్పు నీలో రావాలని ఎదురు చూస్తున్నాడు. మార్పు అంట. సంవత్సరాలు ఏమొచ్చినప్పుడు మార్పు వచ్చింది. సంవత్సరాలు ఏమొచ్చింది? మీకేమి మాట్లాడుతున్నా హృదయాల్లోకి నాకు అర్థమైపోతున్నాయి, కఠినమైపోతున్నాయి. మీ హృదయాలు బంటలా తయారవుతున్నాయి అంతే. మీ గురించి నేను చెప్పాలంటే, మీరు దీవించబడుగాక, మీకు స్వస్థతలు అనుగ్రహింపబడుగాక, మీకు ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పాలి. నేను చెప్పరాలేగా, నా వల్ల కాదు, నేను చెప్పను. దేవుడు మాట ఇంటే నువ్వు రూపాంతర పొందుతావు. కొట్ట చెప్పు సరి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంసార మార్పు వచ్చింది. ఆత్మ కలిగిన వాడై, అభిషేకము కలిగిన వాడై, దేవుడు తల్లి గర్భంలోనే మార్పు, ఒక మార్పు అనేది సంసారానికి ఇచ్చిన మార్పు. ఆ మార్పును కోల్పోయి లోక సంబంధమైన మార్పులోకి వచ్చేసాడు. మారిపోయాడు మనిషి. ఏమైపోయాడు? మార్పు లేనివాడు దేవుడైతే, ఆ మార్పు లేనివాడుగా ఆయన బిడ్డగా బ్రతికేవాడే ఆయన కుమారుడు. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరంలో మార్పు ఎందుకు వచ్చింది? ఆ మార్పు ఎందుకు వచ్చింది? ఎందుకు బందీల చేతిలో బంధింపబడి దేవుడు ఎంత తెలిసాడో తెలుసా సంసోను గురించి? సంసోనా, నా కుమారుడా, తల్లి గర్భంలోనే నేను నిన్ను ఇశ్రాయేలు జనాంగం కోసం ఎన్నుకున్నానే, ఆ శత్రువుడికి నువ్వు బందీ అయిపోయావా? ఎవరు వచ్చేవారు? దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. సంసోను విషయంలో దేవుడు నిరంతరము మార్పు లేనివాడైన దేవుడు, నిరంతరము జీవిస్తున్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు, నీ కొరకు నా కొరకు కనిపెడుతున్న దేవుడు, నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. నీలో కోరుకునేదేంటో తెలుసా? మార్పు. ఏం కోరుకున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు. మరి సంవత్సరంలో ఎందుకు వచ్చిందా మార్పు? అది జ్ఞానం లేని వాడై. ఎంత బలం ఉపయోగం ఉంది జ్ఞానం ఆయనకి? ఏ జ్ఞానం లేదు? దేవుని జ్ఞానము లేదు. దేవుడు మాట ఇచ్చాడంతే వదిలేశాడు. ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రయాణం చేసిన సేపు తోడుగా ఉన్నాడు. ఈయన బంధింపబడితే ఆయన వస్తున్నాడు, విడిపిస్తున్నాడు, సంపేస్తున్నాడు. యుద్ధం జరుగుతుంది. శత్రువులు ఎప్పుడైతే సామాన్యుడు కాదురా బాబు, దేవుడు పక్షాన మన మీదకి తనకొస్తున్నాడు, మనం సంపేస్తాడు, మన బ్రతకనివుడు, వీడిలో ఉన్న రాజ్యం ఏంటో తెలుసుకోవాలని ఒక స్త్రీని ఆయుధంగా పంపిస్తే, ఆ స్త్రీ తనలో ఏం తీసుకొచ్చింది తెలుసా? అది ఏం తీసుకొచ్చింది? ఏ మార్పు? అది పరిశుద్ధమైన మార్పా? వాక సంబంధమైన మార్పా? ఏ మార్పు అది? వాక సంబంధమైన. పరిశుద్ధులతో సమాసం చేస్తే పరిశుద్ధులుగానే బ్రతుకుతారు. వాక సంబంధులతో సమాసం చేస్తే వాక సంబంధులుగానే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువును చూసేది వల్ల ఏంటో తెలుసా? మార్పు. ఏంటన్నది? మార్పు. ఇప్పుడు గారు వచ్చేసి శాంతం మార్చేసింది. ఆయన సంవత్సరం వేలు మార్చేసి ఎక్కడ పెట్టింది? బందీ గృహంలోకి. అవునా కదా? మాట్లాడదా? అదే పరిశుద్ధమైన స్త్రీ అయితే ఇంకా అభిషేకం పొందుకునేవాడు. అయ్యా, నీ కోసం శత్రువులు ఇలా చేస్తున్నారు, నిన్ను బంధించాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను శిక్షించాలని జ్ఞానం కలిగిన వారితో శ్రమ చేస్తే ఆ జ్ఞానం
తప్పిస్తుంది. అందుకని జ్ఞానంగా నడవాలంట మనం. ఎలా నడవాలి? ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు, ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీయకూడదు. అలా లేదండి లోకం. అప్పుడు ఉందంటగా చెప్పాలి, ఉందనగా వాక్యం తెలుసు కదా మీకు. దృష్టులు మొదటి కీర్తన ఉంది, దృష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలవక అపరాధులు కూర్చోక దేవరాత్రులు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉందా? ఈయనకు ఉందా? జ్ఞానము లేదు. ప్రతి మాట నమ్మాడు. ఇప్పుడు మాట నమ్మేశాడు. ఎన్ని సంవత్సరాలు పోవడానికి తెలుసాగా? ఎలా తెలియదా మీకు? మాట్లాడరేంటండి? సాయంకాలం అంటారేంటి? మాట అలా వస్తుందనే, అలా వస్తేనే గట్టిగా తగలాలి. తగిలితేనే ఆ ఆయుధం ఒక ఆయుధంగా మార్చబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మాట అగ్గి వంటిది కాదు. ఎక్కడుందో మన వెనకాల చూడండి. ఇక్కడ ఆయన మాట అగ్గి వంటిది కాదా, శుద్ధి వంటిది కాదా, సరిచేసే ఆయన మాట, మన బ్రతుకులు మార్చే మాట, మన జీవితాలు మార్చే మాట ఆయన మాట, జీవం కలిగిన మాట. ఎంత చక్కటి మాట అన్నది ఆయన మాట. నిరంతరము జీవించువాడంట ఆయన. ఆయనంట నిరంతరము జీవించువాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంత మంచి దేవుడిని ఆరాధిస్తున్నాడు మనం, ఎంత మంచి దేవుడిని నమ్మి ఉన్నామండి మనం. నిజంగా ఆయనే మనసు పూర్తిగా నమ్మి, మనసు పూర్తిగా అంగీకరిస్తే ప్రతి కుటుంబము నిత్యం ఆయనతోనే అడ్డుకట్టబడి బ్రతుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిరంతరము జీవించువాడట ఆయన. నిరంతరము జీవించువాడు, మార్పు లేనివాడు, ఆయన ఎంతకు వచ్చే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడట. మరి మళ్ళీ ఏం కోరుతున్నాడు ఆయన? మార్పుని. ఏ మార్పు అది? మంచి మార్పును. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి, నీ పద్ధతులు మారాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలి, ఆయనతో సమాసం చేసే బిడ్డలుగా ఉండాలి. 2024 సంవత్సరం ఈ 29వ తారీఖు ఇక 2 రోజుల ముందు ఉంది. ఈ 2 రోజులు ఈ పాటలు ఇవే పాడతారనమాట. ఒక్కసారి కడగబడిన తర్వాత సంవత్సరాలు మనకి ఎందుకు గుర్తు చూపిస్తున్నాడంటే, అలా నువ్వు పడిపోకూడదు. అలాగనేమో ఏ మాట పడితే ఆ మాట నమ్మకూడదు. పాట సంవత్సరం వంటి వాడు మనకు ఒక పాట ఎందుకు చూపెడుతున్నాడు దేవుడు అంటే, సంవత్సరము మానవులంచేపు మార్పు కలిగి అలాగే బ్రతికాడు. జ్ఞానం లేని వాడు ఏ మాట పడితే ఆ మాట నమ్మి లోక సంబంధమైన మార్పుగా మారిపోయాడు. ఎవరు మార్చారు? ఆయన మార్చారు. ఆయన మారాలనుకున్నాడు. ఒక మాట చెప్పండి మీరు. ఎవరు మార్చారు ఆయన్ని? ఏ మాట పడితే మాట నమ్మేశాడు. నమ్మడం వల్ల ఏమైపోయింది? చెప్పేశాడు పూర్తి తన రహస్యం అంతా కూడా. ఇంకేముందండి? ఆయన అభిషేకం అంతా పోయింది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయాడు, ఆత్మ కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. ఎవరన్నా పాపం నుంచి పరిశుద్ధులుగా మార్చబడతారు. కీడు తప్పించుకొని మేలులోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇదేంటో ఎవరు ఏ శత్రువుల కొరకైతే దేవుడు ఏర్పరిచాడో ఆ శత్రువులు బందీ అయిపోయాడు. ఆ శత్రువులు ఏమైపోయాడు? చెప్పాలి, ఏమైపోయాడు? మాట్లాడాలి, బందీ అయిపోయాడు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన బంధించి బందీ గృహ పడేసి అక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ గానుగా ఏంటది? గానుగా ఎద్దు తిరిగేది. ఆ ఎప్పుడు ఎవరికి ఎద్దు తిరిగేదేమో దాన్ని పక్కన పెట్టేసి బంతులాట ఆడుకుంటున్నారు అన్నమాట సంవత్సరాన్ని. ఏమనుకున్నారు? యేసుప్రభువు గురించి కొంత సంసోన్ని యేసుప్రభువు పోలుస్తారు. అలా యేసుప్రభువుకి సంసోనికి సంబంధం లేదు. సంసోన్ని వాళ్ళు వాడుకున్నారు, యేసుప్రభువు కూడా వేసేకుంటా. అసలు సంసోనికి యేసుప్రభువుకి తేడా. అసలు మహానుభావుడు ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడండి బాబు? ఈయన మాట్లాడినాడు, చెప్పుడు మాట్లాడిందా? మన ప్రభు విన్నాడా? చెప్పాలి. మానవుడికి దేవుడికి పొత్తుగా
అలాగా అతను చేసుకున్నాడు, అన్ని మాటలు నమ్మాడు, చెప్పుడు మాటలు అన్నాడు. వెళ్ళి ఎవరైతే ఏడిపించాలో, ఏ శత్రువునైతే జయించాలో ఆ శత్రువు చేతిలోకి వెళ్ళి బందీ అయిపోయాడు. ఇక వాళ్ళు వాడుకుంటున్నారు, ఇది గాలిని నింపుతున్నారు, బొంతులాట ఆడుతున్నారు, అపహాసిస్తున్నారు. అది ఏమన్నారు తెలుసా? వారు మన శత్రువు. చదవండి, రాకుండా ఆ మాట చదవండి. 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. అదే న్యాయాధిపతులు 16:24. జనులు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనొచ్చు తమ దేవతను స్తుతించారట. ఏం చేశారట? పండగ చేసుకున్నారండి. ఏం చేసుకున్నారు? మాట్లాడాలి. పండగ ఎవరు వాళ్ళు? ఫిలిస్తీన్లు చేయించడానికి ఈయన పుట్టించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శత్రువులు చేయించడానికి పుట్టించాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని నిప్పించడానికి ఈయన పుట్టించాడు. కానీ ఈయన వెళ్ళి శత్రువుల చేతిలో ఎలా బందీ అయ్యాడు? చెప్పుడు మాటలు ఏ మాట పడతా మాట వినకూడదు. ఏ మాట పడతా మాట వినకూడదు. జ్ఞానం కలిగి మాట్లాడే వరకు మనం సహాయం చేయాలి. ఎవరు పడితే ఎవరితో సహాయం చేయకూడదు. ఎవరితో పడితే సమాసము చేయకూడదు. అందుకని అంటాడు, లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. అది దేవుని చిత్తమేదో ఎరిగి పరిశోధించుకొని పరీక్షించుకొని జ్ఞానములంట క్రైస్తవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. నీ హృదయంలో పరిశుద్ధత బెసగదు. నీ మీద అభిషేకం కోల్పోదు. నీ దేవుని ఆత్మ నుంచి నువ్వు ఎరిగిపోవు. నిత్యం పరిశోధించుకుంటూ బ్రతకాలి. క్రైస్తవుడు నిత్యం దేవుని సన్నిధిలో పరిశోధించుకుంటూ బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపహాసిస్తున్నారట. ఏం చేస్తున్నారు? అపహాసిస్తున్నారు, తంతున్నారు, ఊమేస్తున్నారు మా శత్రువులని. దేవుని పిల్ల సంవత్సరం ఏం చేశారు తెలుసాక? వాడు పెద్ద పండగ చేస్తుంటే ఆ పండగలో స్త్రీలు పురుషులు కనీసం 5,000 మంది పైన ఉన్నారట ఆ గుళ్ళో. అపహాసించడానికి జనం మధ్యలో సంవత్సరం పిలిచారు. పిలిచి ఆ జనాన్ని చూస్తున్నాడు. ఆ కళ్ళు పీకేసాడు. కళ్ళు కూడా కోల్పోయాడు. ఏం లేకుండా క్షమించాడు. కళ్ళు కోల్పోయాడు. వాళ్ళు మొట్టమొదటి కళ్ళు తీసేశారు. కళ్ళు అయిపోయాడుగా. ఆ జనం సభ్యుడి ఆ సందులో ఎన్ని చెబుతూ వింటున్నాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఏమన్నాడు తెలుసా? అక్కడ సత్యేటప్పుడా నేను తప్పుకొస్తున్నాను ప్రభా, నాకు నీళ్ళు ప్రభా, నాకు సత్యవాదగా ఉన్నానంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కడుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుముగా కానీ నేను ఫిలిష్తీయులు కలిసి చనిపోదు. అప్పటికి వాళ్ళ వల్ల అప్పుడు కూడా శత్రువుని, అసలు శత్రువు అంటే ఏంటి? శత్రువుతో చనిపోయిన వాడిని జయించేవాడు అందరూ. శత్రువును జయించిన వాడిని, శత్రువును చంపి బ్రతుకున్న వాడిని ఏమంటారంటే శత్రువును జయించారంటారు. చప్పుడు కొట్టి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు ఎంత? ఫిలిష్తీయులు నేను కూడా చనిపోవునుగా అన్నాడు. అంతే. తన మరణం తను కోరుకున్నాడు. అదే మనం ఏదంటేనే అది దేవుడు ఇస్తాడు. నేను సత్తానంటే దేవుడు నేను బ్రతికిస్తాను అనడం.
అంటే నేను చస్తానంటే దేవుడు బతికిస్తారా? నేను చచ్చిపోతాను సర్లే మరి చచ్చిపోయి ఏం చెప్తాను అంటాడు. ఆమె అంటాడు అంతే. లేదా నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ సాక్షిగా ఉంటాను, నీలో నీ పని కొరకు ఓడపడతాను, అన్ని విషయాల్లో కూడా ప్రభా నువ్వు ఎలా చెప్తానో చేస్తాను అనుకుంటే నీకు దినదినం ఆవిష్కాలంలో పొడిగిస్తాను. బ్రతకాలనుకున్న వారికి ఆయన దగ్గర ఉచితమైన ఆవిష్కారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను బ్రతుకుతానంటే బ్రతికిస్తాడు, నేను చచ్చిపోతానంటే. ఇప్పుడు అక్కడ ఎందువల్ల బతికించాడు? నీ సత్తానంటే ఇది గొప్ప రహస్యమైన మాట. అక్కడ చచ్చిపోతానంటే ఎందుకు బ్రతికించాడు? నేను తప్పుకొని సుమారయ్యా నీ రక్షణ నీ దయ. మూలవచనంలో ఏమన్నాడు? నేను చచ్చిపోతున్నాను, ఆ సున్నతమైన వారి చేతిలో పడి సావటం నీకు ఇష్టమా అంటే ఏం చెప్పాడు? ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రత్యేకంగా ఉంటే, దేవునితో ప్రత్యేకంగా ఉంటే, పరిశుద్ధతలో ప్రత్యేకంగా ఉంటే, పరిపూర్ణతలో ప్రత్యేకంగా ఉంటే, జ్ఞానంతో ప్రత్యేకంగా ఉంటే, ఆయన బిడ్డగా బ్రతికితే మరణం అనేది నీ స్థాయిలోకి రానే రాదు. అక్కడ బ్రతికించాడు సంవత్సరాన్ని. మరి ఎక్కడికి తీసుకెళ్ళాడు? స్తోత్రం చెప్పాలి. బాగా ఇక్కడ కూర్చుంటే ఎరకెళ్ళేసుకుంటుంది, ఎరకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? అయ్యా నువ్వు చచ్చిపోవడంతో చచ్చిపోతావురా అలా ఫిలిష్తీయులతో వాడితో కూడా నేను చనిపోదునుగాక అన్నాడు. అంతే. వెంటనే బలం ఇచ్చేసాడు. అయ్యా నువ్వు అప్పుడే ఆయనకు అసాధ్యం ఏముందంటే అంతమంది జనాల సంవత్సరం నిలబడుకుని బయటికి తెస్తాడు. కుట్ర చప్పట్లు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు జనాంగం విడిపించడానికి శత్రువులు చేయించడానికి ఎన్నుకున్న దేవుడు ఆ శత్రువు చేతిలో ఉండి సంసోన్ని బయటికి రాగడా? లాగడా? కళ్ళు లేకపోయినా లాగడా? కళ్ళు లేకపోయినా నేను వాడుకుంటానని అనడా? మరి ఎందుకని అన్నమాట దేవుడు ఎందుకు అంగీకరించలేదు? లేదయ్యా నేను ఎలాగే బ్రతుకుతానయ్యా, నేను ఎలాగే గంతులేస్తానయ్యా, నేను ఎలాగే డ్యాన్స్ చేస్తానయ్యా, నేను ఎలాగే తిరుగుతానని చెప్పమంటాడు. అంతే. కాబట్టి ఆ మార్పులోనే ఉండు, ఆ మార్పుతో అలాగే బ్రతుకంటాడు. లేదయ్యా ఇది నాకు ఇష్టం లేదు, ఈ లోక సంబంధమైన పని నాకు ఇష్టం లేదు, ఈ నటన బ్రతుకు నాకు ఇష్టం లేదు, ఈ ఏషదాన బ్రతుకు నాకు ఇష్టం లేదు, ఇలా నేను ఉండనయ్యా, నీ కొరకే మార్పు చెంది బ్రతుకుతానయ్యా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా అని అంటే పాపములో ఉన్న వారినైనా విడిపించే నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటానంటే అక్కడ ఉండిస్తానంతే. లేదయ్యా నేను ఎక్కడున్నాయా, నేను నీ దగ్గరికి వస్తున్నాయంటే చక్కగా తీసుకుంటాను. నీ ఛాన్స్ అంతా నీదే. అవునా కదా? అమ్మా అవునా కదా? మాట్లాడండి. సంవత్సరం ఏమన్నాడు? ఈ ఫిలిష్తీయులతో కూడా నేను కూడా మనసులో ఒకసారి ఈ ఫిలిష్తీయులతో కూడా నేను కూడా చనిపోదునుగాక అన్నాడు. అంతే. తన మరణం తనే కోరుకున్నాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదము గాక. అది అక్కడ ఆ మాట తీసుకోవాలి. స్తంభాలు ఈ ఫిలిష్తీయులు నేను చనిపోదుగాక అన్నాడంతే. నువ్వు బ్రతకాయంటాడా అన్నడే. మరి సంవత్సరం జ్ఞానవంతుడా జ్ఞానం లేనివాడా? ఎవడు చెప్పాలి? అక్కవాడు జ్ఞానం లేనివాడా జ్ఞానవంతుడా? బలవంతుడా బలహీనుడా? బలవంతుడా? ఎప్పుడు బలవంతుడు? ఆయన ఆత్మ కలిగినప్పుడు, ఆయన అభిషేకం కలిగినప్పుడు 3000 మందిని కూడా చంపినవాడు. కుటుంబ సంపద ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆయన నడిపించే మార్గమును నడవకోకనా మన మార్గమును మనం ఎన్నుకొని మన సుబుద్ధులు మనం ఆధారం చేసుకొని మన ఇష్ట ప్రకారం ఆయన మార్గం తప్పేరే మార్గం వెళ్ళామనుకోండి
ఆయన అలా వదిలేస్తాడు, మళ్ళీ పట్టుకుని లాక్కాడు ఒకడు. అక్కడ మళ్ళీ మనకు మార్పు చెందితేనే ఆయన మనం పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కూడా చెప్పాలి, హల్లెలూయా కూడా చెప్పలేదు. మరి ఏంటి నాకు అర్థం కావట్లా. కనుక చెప్పండి హల్లెలూయా. అలా ఎందుకు రావట్లేదా కదా? టైం అయిపోయిందా? ముగిచేద్దాం. మన మాట తీరును బట్టి ప్రభు మన దగ్గరికి వస్తాడు. అర్థం మీకు? మనం అడిగితే ఆయన మన దగ్గరికి వస్తాడు. నీ ఇష్టానుసారం కోరితే రాదు ఆయన దగ్గరికి, ఆయన చిత్త ప్రకారం కోరితే ఆయన మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న మాట, నా ఆస్తి నాకేమన్నా తీసుకుపోయినంత ఖర్చు చేసుకున్నాడు. అలా పోయిన దేవుడు తండ్రి ఎదురు చూడటమే తప్ప ఏం చేసేవాడు కానీ మాట్లాడాలి. అలాగే చచ్చిపోయినా ఎదురు చూసేవాడు అంతే. నా కొడుకు రావట్లేదు ఏంటి అనుకునేవాడు. కొంతకాలం అలా ఎదురు చూసి చచ్చిపోయాడు కదా అని అనుకునేవాడు. ఎదురు చూసేవాడే మా దేవుడు. నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా, నా బిడ్డ ఎప్పుడు మార్పు చెందుతాడా, మార్పు చెందిన బిడ్డగా మారుతాడా. వెళ్ళినప్పుడు ఆయన కుమారుడే, వచ్చినప్పుడు కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఆయన కుమారుడే, వచ్చినప్పుడు కూడా ఆయన కుమారుడు కాదని అన్న ఎప్పుడు తండ్రి, ఎప్పుడు కూడా తండ్రి ఆ కుమారుడు కాదని అన్న తన మాటను బట్టి తండ్రి తీర్పిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేయండి, ఇతరుగా ప్రార్థన చేయండి.